మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. నిమ్స్ హాస్పిటల్లో 31 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 4 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను పరామర్శించి వారికి అందుతున్న చికిత్స గురించి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు? 4 మరణించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అయితే హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగినటువంటి కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే బాధితులు కూడా పెరుగుతూ ఉన్నారు. రోజు రోజుకు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డారు. అయితే నిన్న చికిత్స పొందుతూ అయితే ఏదైనా ఉస్మానియా ఆసుపత్రిలో మరో 2 చనిపోవడంతో 8కి చేరిందని చెప్పాలి. అదేవిధంగా 31 మంది నిమ్స్ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. చికిత్స పొందినటువంటి వారిని కూడా నిన్న వైద్య శాఖ మంత్రి ఎవరైతే దామోదర్ రాజనరసింహ ఉన్నారో రాజనరసింహ హాస్పిటల్ కు వెళ్ళేసి బాధితులని పరామర్శించి వైద్యుల నుంచి కూడా వాళ్ళకు అందుతున్నటువంటి సాయాన్ని గురించి ఎలాంటి చికిత్స అందిస్తున్నారా అని కూడా తెలుసుకున్న క్రమం లోపల వైద్యులకు అయితే మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా సూచనలు కూడా చేశారు. సూచన క్రమం లోపలనే ఇదే విధంగా దీనికి సంబంధించి మొత్తం టోటల్ గా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా నిన్న బాధితులను పరామర్శించారు. పరామర్శించే క్రమంలో కీలక వ్యాఖ్యలు కూడా మీడియాతో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దాంట్లో ఆల్కహాల్ వంటి రసాయనాలను ఎక్కువ మోతాదులో ఉండడం వల్లనే ఈ యొక్క కల్తీ జరిగిందంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఆ మోతాదుకు మించి తీసుకోవడం వల్లనే వీళ్ళకి మొత్తం టోటల్ గా ఇదైతే అక్కడ ఉన్నటువంటి నిమ్స్ లో చికిత్స పొందుతున్న 31 మందిలో 4 పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. అదే వాళ్ళకి ఆ 4కి డయాలిసిస్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అదే మొత్తం టోటల్ గా చూసుకుంటే బాధితులు కూడా రోజు రోజుకు బాధితులు ఇంకా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కింద సీరియస్ గా దృష్టి సాధించిందని తెలుస్తుంది. ప్రవీణ్, ప్రస్తుతం డయాలసిస్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే తర్వాత మళ్ళీ క్యూర్ అయ్యే పరిస్థితి ఉందా, లేకపోతే అంటే ఇంకా ఎప్పటికీ డయాలసిస్ చేయించుకోవాల్సిందేనా? అయితే మొత్తం టోటల్ గా 6కు పైగా మంది ఐసీయూలో ఉన్నారు. డయాలిసిస్ చేస్తున్న వారి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. 4కి డయాలిసిస్ చేస్తున్నారు. అయితే మిగతా 7 మంది పరిస్థితి కూడా అయితే వాళ్ళకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాబట్టి డయాలిసిస్ చేస్తున్న వారి పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.